ఇది సమాధానం కాదు. ఎలా ఉన్నారు? ఇది నిజమైన సమాధానం. సో ఎస్, ఎక్సైటెడ్ లేకపోతే మనిషిని గుంతలేయాలి నా లెక్క ప్రకారంగా, అంతే కదా. ఎక్సైట్మెంట్ లేని వాళ్ళతో ఇక్కడ పని లేదు. ఎస్ ఆర్ నో? ఆర్ యు ఎక్సైటెడ్? చలో అంతా మనోలేక. సో బై ద బై, నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను, నేను హైదరాబాద్ లోనే ఉంటాను. సో ఈ ఆపర్చునిటీ 5 సంవత్సరాలు అయింది తీసుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్, భగవంతుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం చేసి నా చేయి పట్టుకొని నన్ను నడిపించిన నా అందరి అప్లయన్స్ కి కూడా నేను పాదాభివందనం చేస్తా. ఒకసారి జోర్దార్ క్లాస్. సో మిత్రులారా, భగవంతుడా నన్ను వచ్చి కాపాడంటే నెత్తిన కిరీటం, కాళ్ళ గజ్జలు పెట్టుకొని భగవంతుడు రాడు. ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం రూపంలో మన దగ్గర కనబడతాడు. సో దాన్ని నమ్మితే మీ దగ్గర సొమ్ము అవుతుంది, దాన్ని నమ్మకపోతే మీ దగ్గర దుమ్ము మిగులుతుంది, అంతకుమించింది ఏముండదు. సో నా జీవితంలో కూడా ఈ ఆపర్చునిటీని నేను ఆల్మోస్ట్ 2011 నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకు ఐడియా ఉంది. సో ఒక ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో 2011 ఎండింగ్ లో నేను ఉన్నాను నా రిలేషన్ ద్వారా. సో ఆ బిజినెస్ ఆపర్చునిటీని 7.5 years వర్క్ చేశాను. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. సో ఒక మంచి లెవెల్ అయితే వచ్చింది, కానీ డబ్బులు రాలేదు. డబ్బులు రాకపోతే మనం పని చేస్తామా చేయమా? చెయ్యం. నేను కూడా అందుకే వదిలేసిన తర్వాత అప్పటికే నేను చాలా పెద్ద డ్రీమర్ని. మీ అందరికీ కూడా డ్రీమ్స్ ఉన్నాయా లేవా? చలో, నాకు కూడా చాలా పెద్ద డ్రీమ్స్ ఉండే. గోడలు మొత్తం బొమ్మలు అతికించడం, ఇల్లు బొమ్మ, కారు బొమ్మ అని చెప్పి, ఈ కారు ఆ బొమ్మ, ఈ ఇల్లు అది ఇది అని చెప్పేసి అన్ని పెట్టుకునేవాడిని. కానీ సడన్ గా బిజినెస్ బంద్ చేసినప్పుడు చుట్టాలు పక్కాలంతా ఎగబడరా. సో చాలా మంది ఏం చేస్తారంటే సచ్చిన తర్వాత పాడబట్టడానికి ఎగబడి పడతారు. కానీ వాడి సావు బతుకుల మధ్యలో ఉన్నట్టే ఎవడొచ్చింది మంచినీళ్ళు పోయాడు, వాళ్ళని చుట్టాలంటారు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఎప్పుడైతే నేను బిజినెస్ ఆపేసుకుని రోడ్ మీదకి వచ్చినానో అప్పుడు వచ్చి నాకు నీతి వాక్యాలు చెప్పడం స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడో చెప్పిన నీకు అని. సో నువ్వు ఏం లేదు, నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, ఇది అది ఏదో నవ్వుకున్నాం, వదిలేసినాం. తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను, అరే నాకు చెప్తే విన్నావారా, నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు లేవురా, చేస్తే కష్టం వేస్ట్ అవుతుంది కానీ డబ్బులు రావు, అందుకే చూడు నేను 20,000 జాబ్ చేస్తున్నాను అన్నాడు. వాడికి కూడా లోకు అయిపోయినా నేను. సో పరిస్థితి అంత దారుణం ఉండే కాబట్టి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే జనాలంతా నా మీద పడతారేమో అని. సో వాడు ఒక ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేశాము. సో అనుభవం లేదు, కానీ కొంచెం నేమ్ ఫేమ్ ఉన్నది కాబట్టి ఎక్కడ పోయి ఎవరిని అడిగినా కూడా డబ్బులు పుట్టినాయి. తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు అందులో 25 లక్షల రూపాయలు అందులో పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ పాత కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక 15 లక్షల రూపాయలు వెనకాల అప్పైనాయి. ఇవి అప్పటికే ఉండగా కూడా 25 లక్షలు తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టాను. సో ముందే చెప్పాను, నాకు ఎటువంటి అనుభవం లేదు. సో అప్పుడే నేను మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి పెళ్లి చేసుకుందామని నా ఫ్రెండ్స్ కి అది ఒప్పచెప్పి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చే వరకే ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ గోదాం ఉంది కానీ ఏం లేవల్ల. సో ఏందిరా కథ అంటే, అరే వాడు మనల్ని ముంచిండు, తయారైన బల్బులు తీసుకపోతే షాంపుల్ పీస్ కింద వెళ్ళిపోయినాయి. 4 MBA స్టూడెంట్స్ పెట్టుకుంటే వాళ్ళకి 25,000 శాలరీ కింద లక్ష పోతున్నాయి. సో వచ్చే స్టాక్ రాలేదు, ఉన్న స్టాక్ శాంపిల్కి వెళ్ళిపోయింది. వీళ్ళు మొత్తం ఫీల్డ్ తిరుగుతున్నా అని చెప్పి ఛాయ్ బండి కాడ ఛాయ్ తాగి వస్తున్నారు, జీతం పట్టుకొని పోతున్నారు. ఇది లెక్క. తీరువా చూస్తే 3 నెలల తర్వాత ఈ 25 లక్షలు కూడా పోయినాయి. సో ఇవన్నీ ఒకతాన లెక్కేసుకుంటే 40 లక్షలు మినిమం అప్పులో ఉన్నాను. ఏజ్ ఆఫ్ 25 or 26. సో ఒకసారి ఆలోచించండి, 26 సంవత్సరాల వయసు వెనకాల చూస్తే 40 లక్షలు అవుతుంది అసలు. ఇక మనతోనే ఇక డిసైడ్ అయినా, ఇక మనకు సావు ఒక్కటే శరణ్యం, ఇక వేరే లేవు. 26 సంవత్సరాలలో నేను ఈ అప్పులు తీర్చగలనా అంటే ఏ కోసాన కూడా నాకు నమ్మకం లేదు. సో కాబట్టి డైలీ పిచ్చి ఆలోచనలు వస్తుండే, ఎట్లా ఏం చేయాలి, ఈ లైఫ్ ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి. పొద్దుగాల వాకింగ్ చేస్తుంటే కూడా ఆ బస్ స్టాండ్ లో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన వచ్చేది, ఈ ఏదో ఒక బస్సు లారీ వస్తే అడ్డం పోతే అయిపోతుంది నా లైఫ్ అనేది. ఎందుకంటే నేను ఏ రకంగా చూసినా డబ్బులు కట్టలేను. సో అప్పులో ఇంటికి వచ్చి మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే రామకీర్తనలు ఉంటాయి.
ఇక రామచంద్ర వినడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుండే. సో మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడంటే, ఎప్పుడైతే చావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ మనము ఇదే నేను చావడానికి పుట్టినా, బలవంతంగా నేనెందుకు చావాలా, అది వచ్చినప్పుడే చావాలా. సో నారు పోసినోడే నీరు పోస్తాడు, పుట్టించినోడే ఏదో ఒక అవకాశం ఇస్తాడు. నేను వెతకడంలో ఫెయిల్ అవుతున్నానేమో అన్న ఆలోచనతో నేను మళ్ళీ పునర్ప్రారంభించడం